హాయ్ అందరికీ. ప్రస్తుతం మనం కోటిలోని మెయిన్ స్ట్రీట్ ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముందైతే ఉన్నాం. సో ఈ ఉదయం ఇక్కడ కాల్పుల కలకలం అయితే జరిగింది. సో ఇక్కడ అంటే ఇది కోటిలోని మెయిన్ స్ట్రీట్ అనమాట. సో అలాంటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం కూడా అలాంటి ఈ ప్రధాన కార్యాలయం ముందు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అనేది స్థానికులని కొంచెం భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం. అయితే వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో రషీద్ అనే యువకుడు తన దగ్గర ఉన్న 6 లక్షల నగదును తను ఇక్కడ డిపాజిట్ చేసుకోవడానికైతే వచ్చాడు. సో అప్పటికే తనని కాచుకొని ఉన్న దుండగులు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కాల్పులు జరిపిన తరువాత తన దగ్గర ఉన్న 6 లక్షల నగదునైతే దొంగలించడం జరిగింది. సో ఈ కాల్పుల కలకలంలో రషీద్ అనే యువకుడికి మోకాలి భాగంలో బుల్లెట్ అయితే తగిలింది. సో ఈ విషయం తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన రషీద్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి సీసీ ఫుటేజ్ కనుక ఆధారాలు చెక్ చేసి దుండగుల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇదే ప్రాంతంలో మార్నింగ్ కాల్పులు అయితే జరిగాయి. సో పోలీస్ వాళ్ళు వచ్చి దర్యాప్తు చేసి ఇక్కడికి ఎవరు లోపలికి వెళ్ళకుండా అంటే అక్కడ మనం చూసుకోవచ్చు బ్లడ్ కూడా పడింది. బుల్లెట్ తన రషీద్ కాలికి తగిలిన బుల్లెట్ కారణంగా తన రక్తం కూడా అక్కడ ఉంది. సో దాన్ని పోలీసు వాళ్ళు మొత్తం మట్టితో కప్పేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ స్టిక్కర్స్, ఈ బార్కెట్స్ కూడా ఇవన్నీ పెట్టడం జరిగింది దర్యాప్తు కోసం. లోపలికి ఆధారాలు ఎటు కదలకుండా ఉండడం కోసం, స్థానికులు ఎవరు లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం, ఆధారాలు చెక్కు చెదరకుండా ఉండడం కోసం అయితే ఈ బార్కెట్లు పెట్టడం జరిగింది. ఉదయం ఈ ప్రాంతంలోనే కాల్పులు అయితే జరగడం జరిగింది. రషీద్ అనే యువకుడు తన 6 లక్షల నగదుని ఇందులో దాచుకోవడానికి వచ్చాడు. అయితే ఇది కోటిలోని మెయిన్ స్ట్రీట్ ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండే ప్రదేశం. అలాంటి ఇంత రద్దీ ప్రదేశంలో ఎప్పుడు స్థానికులు జనాలు తిరుగుతూనే అలాంటి పక్కన వ్యాపారాలు కూడా చేసుకుంటూ ఉంటారు, షాప్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. సో ఇలాంటి రద్దీ ప్రదేశంలో అండ్ అందులోనూ గవర్నమెంట్కి సంబంధించిన మెయిన్ ఎస్బీఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముందైతే ఇంత పెద్ద విషయం జరగడం అనేది కొంచెం స్థానికులకు భయభ్రాంతులకైతే గురి చేస్తున్న విషయం. సో తన దగ్గర ఉన్న ముఖ్యంగా అందరిలో వస్తున్న ఆలోచన ఏంటంటే తన దగ్గర ఉన్న 6 లక్షల నగదు, అంటే 6 లక్షలు అంటే కొంచెం పెద్ద మొత్తంలో ఉండే నగదు. సో ఆ నగదుని తను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం పక్కన పెట్టి ఈ ఏటీఎంలోకి ఎందుకు వచ్చాడా అనేది స్థానికులు ఆలోచిస్తున్నారు. తను ఈ ఏటీఎంలో కాకుండా బ్యాంకుల్లోనే తను డిపాజిట్ చేసుకోవడానికి వెళ్ళుంటే మేబీ ఈ ఇన్సిడెంట్ జరుగుండేది కాదు అని వాళ్ళు అంటున్నారు. అయితే ఇది మెయిన్ స్ట్రీట్, ఎప్పుడు జనాలతో రద్దీగా ఉండే మెయిన్ స్ట్రీట్. అయితే ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అంటే ఇక్కడ పోలీసులు సీసీ ఫుటేజెస్ గురించి, సెక్యూరిటీ గార్డు కూడా ఇక్కడ లేకపోవడం వల్లే అది కూడా జరిగిందని మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో అయితే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, పోలీసులు వచ్చారా లేదా, వాళ్ళు ఆ సంఘటన జరిగిన సమయంలో వాళ్ళు ఉన్నారా, ఒకవేళ ఉంటే ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఒకసారి వారితో మాట్లాడైతే మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఉదయం ఇక్కడ ఈ కాల్పుల కలకలం అయితే జరిగింది, దాని గురించి మీకు ఏం విషయం తెలుసు? ఏం విషయం లేదు మేడం. సెక్యూరిటీ అయితే చాలా మిస్టేక్ ఉంది. అంత సెంట్రల్ బ్యాంక్ ఉంది కానీ సీసీ కెమెరా కొంచెం పెట్టాలి కదా. అదే అన్న, అంత ఉదయం ప్రాంతంలో కూడా ఇది రద్దీ ప్రదేశం, ఎప్పుడు మనుషులు ఉండే ప్రదేశమే. కానీ ఇంత ఎస్బీఐ అనేది ప్రధాన కార్యాలయం, దానికి ముందు సెక్యూరిటీ కానీ సీసీ ఫుటేజెస్ కానీ తప్పకుండా సెక్యూరిటీ ప్రాబ్లం. ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ గార్డ్ అయినా 24 hours పెట్టాలి కదా. సెక్యూరిటీ గార్డ్ అయితే కొంచెం మనుషులు కాపాడతారు, చేస్తారు కదా. అది ఎస్బీఐ ఇంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ ఉంది, సెక్యూరిటీ ఇంత తప్పు ఎట్లా జరుగుతుంది? మీరు ఏ టైంలో చూసారన్న? మీకు ఇది ఏ టైంలో తెలిసింది? నేను మార్నింగ్ 8:45కి దాని పక్కనే షాప్ ఓపెన్ చేస్తారు. కానీ నేను ఈరోజు 9కే వచ్చినప్పుడు నాకు అట్లా తెలిసింది అంతే. నాకు పోలీసులు ఇక్కడికి రావడం, ఏమైనా దర్యాప్తు చేయడం, లేకపోతే సీసీ ఫుటేజెస్ ఏమైనా చూడడం అట్లా ఏమైనా చేయడం జరిగిందా? పోలీస్ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంది, కానీ సెక్యూరిటీ ఎస్బీఐ వాళ్ళు కొంచెం జాగ్రత్త, నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా కొంచెం ప్రతి ఏటీఎం దగ్గర మంచిగా సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జనాలు ఏం చేస్తారు, వాళ్ళు డిపాజిట్ కానీ లేకపోతే విడ్రాల్ కానీ వస్తారు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ లేకపోతే ఇట్లా ఇన్సిడెంట్ జరుగుతుంది ఎట్లానే. కానీ మళ్ళీ ఒక్కొక్కసారి మిస్టేక్, ఎస్బీఐ ఎంత బ్యాంక్ ఉంది, సెక్యూరిటీ సిస్టమ్ లేకపోతే
ఇప్పుడు ఎవరికైనా అది ఉంటాయి కదా మనం. అంటే అన్న ముందే ఇక్కడ ఏమైనా సీసీ ఫుటేజెస్ ఏమైనా ఇక్కడ ఏమైనా ఉన్నాయా సీసీ కెమెరాస్ ఇక్కడ? ఇంత నాకు అంత ఐడియా లేదు మేడం. మీరేం చెప్తారన్న, అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ప్రజలు అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ టైంలోనైనా సేఫ్గా వచ్చి బ్యాంకులో కూడా ఏటీఎంలో కూడా వెళ్ళే ఛాన్స్ లేకుండా పోయింది, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, దానిపైన మీరేం చెప్తారు? నేను అదే మాట్లాడుతున్నాను అప్పటి నుంచి. సెక్యూరిటీ మెయిన్, సెక్యూరిటీ గార్డ్ లేకున్నా ఇంత పెద్ద ఉంది కదా బ్యాంక్, సెక్యూరిటీ గార్డ్ అప్పుడు ఎందుకు లేదు, అదే విషయం.